శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బెందాలం అశోక్ పర్యటించి మోంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేశారు. మహేంద్రతనయ నది పరివాహక ప్రాంతమైన పైడిగాంను, బాహుదా నది పరివాహక ప్రాంతమైన ఇచ్చాపురం మండలంలో స్థానికులతో మాట్లాడారు. ఒడిశాలోని బగలట్టి డ్యాం నుంచి 51,000 క్యూసెక్కుల వరద రావడంతో బిర్లంగి, జగన్నాథపురం, ఇన్నేసుపేట, బూర్జపాడు, డొంకూరు గ్రామాలు ముంపుకు గురయ్యాయన్నారు. తుఫాను కారణంగా రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్ను కోరినట్టు తెలిపారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మెంతా తుఫాన్ అనేది మన రాష్ట్రాన్ని తాకినటువంటి సందర్భంలో ముఖ్యంగా మన ఇచ్చాపురం నియోజకవర్గంలో మహేంద్రతనయ పరివాహక ప్రాంతమైనటువంటి పైడిగాం కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాహుద పరివాహక ప్రాంతంలో ఇచ్చాపురం మండలంలో కానీ అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి మనం చూడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళు మనకి పూర్తి సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు అక్కడ గేట్లు లిఫ్ట్ చేయడం వల్ల వరద ప్రత్యేకంగా ఏంటంటే నిన్న రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా దాదాపు 51,000 క్యూసెక్ల వాటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల కొన్ని విలేజెస్ పర్టికులర్గా బిర్లంగి కానీ, జగన్నాథపురం కానీ, లేకపోతే ఇన్నిస్పేట లాంటి గ్రామాలు బాగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మీ అందరికీ తెలుసు, గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన